So in triangle ABC, XY parallel to AC and XY divides the triangle into two parts of equal area. Find the ratio of AX by XB. ట్రయాంగిల్ ఏబీసీలో XY ఏసీకి ప్యారలల్గా ఉన్నది. ఆ XY ఆ ట్రయాంగిల్ని ఎలా డివైడ్ చేస్తుంది? డివైడ్స్ ద ట్రయాంగిల్ ఇంటూ టూ పార్ట్స్ ఆఫ్ ఈక్వల్ ఏరియా, రెండు పార్ట్స్గా, అది కూడా ఈక్వల్ ఏరియా ఉన్న టూ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఆయన ఏం అడుగుతున్నాడు? ఫైండ్ ద రేషియో ఆఫ్ ఏఎక్స్ బై ఎక్స్బి అడుగుతున్నాడు. చూద్దాం ఇక్కడ. సో ముందు ఇన్ఫర్మేషన్ ప్రకారం డయాగ్రామ్ డ్రా చేసుకున్నాను ఇక్కడ నేను. సో ఒకటి ఏబీసీ ఈజ్ ఏ ట్రయాంగిల్, అందులో ఏసీకి ప్యారలల్గా XY అని ఒక లైన్ ఉన్నది. సో XY ఏసీకి ప్యారల్గా ఉంది కాబట్టి XY ఇలా డ్రా చేశాను. ఈ XY లైన్ ఏం చేస్తుంది? ఈ ట్రయాంగిల్ని చూడండి, రెండు పార్ట్స్గా డివైడ్ చేసింది. ఒకటేమో ట్రయాంగిల్ గాను ఇంకొకటేమో ఒక ట్రెపీజియంలా ఉంది, చూసారా? ఇలా ఈ రెండు పార్ట్స్గా డివైడ్ చేసింది. అవి రెండు పార్ట్స్గా డివైడ్ చేయడమే కాదు, ఆ రెండు కూడా ఒకే ఏరియా కలిగి ఉండే విధంగా డివైడ్ చేసింది. అంటే ఈ ట్రయాంగులర్ ఏరియా ఎంత ఉంటుందో ఈ ట్రెపీజియం కానీ క్వాడ్రిలేటర్ కానీ ఏదని అనుకోవచ్చు. దీన్ని రెండు సేమ్ అంటే అర్థం ఏంటి? ఇందులో ప్రతిదీ కూడా మొత్తంలో హాఫ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే రెండు ఈక్వల్గా డివైడ్ చేస్తుందంటే ఇది టోటల్లో సగము, ఇది కూడా టోటల్లో సగం ఉంటుంది, రెండు సగాలుగా డివైడ్ అయింది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ప్రాబ్లం మొత్తం మీరు చదివినప్పుడు ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ XY ఈజ్ ప్యారలల్ టు AC and divides it into two parts of equal area. ఫైండ్ ద రేషియో ఆఫ్ ఏమడుగుతున్నాడు? ఏఎక్స్ బై ఎక్స్బి అని అడుగుతున్నాడు. ఈ మొత్తం టోటల్ క్వశ్చన్లో మీరు చదివేటప్పుడు ఏరియా అనే పదం కనపడింది ఇక్కడ. సో ఏరియా తీరం, ఈ లెక్కను మనం ఏరియా తీరం వాడాలి. ప్రాబ్లంలో ఎప్పుడైతే ఏరియా అనే వర్డ్ కనపడుతుందో ఏరియా తీరం వాడాలి. ఏరియా తీరం ఏం చెప్తుంది? ద రేషియో ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్. ఇక్కడ ఏదైతే మనం ఏదైతే ఆ ఏరియా తీరం అప్లై చేయాలంటే ఆ ట్రయాంగిల్స్ ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ అవ్వాలి. సిమిలర్ ట్రయాంగిల్స్ అయితేనే తీరం అప్లై చేస్తారు. ఇక్కడ ఇంతకీ ఈ డయాగ్రామ్ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? రెండు ఉన్నాయి. ఒకటి XBY అనే ఒక ట్రయాంగిల్, ఇది ట్రయాంగిల్ కాదు, ఇది క్వాడ్రిలేటరల్. ఇంకోటి పెద్ద ట్రయాంగిల్, టోటల్ ట్రయాంగిల్ ABC. ఈ రెండింటికి మనం గనక ఏరియా తీరం అప్లై చేస్తే అడుగుతున్న ఈ రేషియో ఆఫ్ AX బై XB వచ్చే అవకాశం ఉంటుంది. సో ముందు మనం ఈ రెండింటికి ఏరియా తీరం అప్లై చేయాలంటే ముందు ఆ రెండు ట్రయాంగిల్స్ ఏం కావాలి? సిమిలర్ ట్రయాంగిల్స్ అవ్వాలి. అవి సిమిలర్ అయితేనే మనం ఏరియా తీరం అప్లై చేస్తాం. ఏరియా తీరంస్కి మాత్రమే ఆ తీరం అప్లై అవుతుంది. సో రెండు ప్యారలల్ ముందు రాద్దాం. గివెన్ ఇన్ ట్రయాంగిల్ ABC XY is parallel to AC and divides the triangle into two parts of equal area. ఎప్పుడైతే ఇదే హింట్ మనకి, అది ఎప్పుడైతే ఈ లైను ఈ టోటల్ ట్రయాంగిల్ని రెండు పార్ట్స్ ఆఫ్ ఈక్వల్ ఏరియాగా డివైడ్ చేస్తుందో అందులో ప్రతి పార్ట్ కూడా టోటల్లో హాఫ్ ఉంటుంది. ఇందులో నాకు XBY అనే ట్రయాంగిల్ ఒక ఏరియా టోటల్లో ఎంత ఉంటుంది? ఇప్పుడు హాఫ్ ఉంటుంది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ XBY ఈజ్ ఈక్వల్ టు, సో టోటల్లో హాఫ్ ఉంటుంది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABCనికి 1/2 హాఫ్ కాబట్టి 1/2 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC. సో ఇది ఫస్ట్ హింట్ అనమాట. బికాజ్ ఇట్ ఈస్ డివైడింగ్, దట్ లైన్ ఈజ్ డివైడింగ్ ఇట్ ఇంటూ టూ పార్ట్స్ ఆఫ్ ఈక్వల్ ఏరియా. ఐ కెన్ సే దట్ ఈచ్ పార్ట్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద టోటల్. అందులో నాకు ట్రయాంగిల్ పార్ట్ కావాలి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ XBY ఈజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ టోటల్ ట్రయాంగిల్ ABC. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలరా కాదని ప్రూవ్ చేద్దాం. ముందు సిమిలర్ అవ్వాలి. సిమిలర్ అవ్వాలంటే కనీసం రెండు యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి. చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ABC, ఇంకోటి చిన్నది XBY. రెండిట్లో మీరు అబ్జర్వ్ చేస్తే యాంగిల్ బి కామన్ యాంగిల్ అవుతుంది. యాంగిల్ బి చిన్న దాంట్లోనూ ఉంది, పెద్ద దాంట్లోనూ ఉంది. సో ఇక్కడ నేను ఇది రాశాను, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి కామన్ యాంగిల్. ఎందుకని? చిన్న ట్రయాంగిల్ XBYలో బి ఉంది, ABCలో కూడా బి ఉంది. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి కామన్ యాంగిల్. ఇవి రెండు ఎప్పుడైతే ప్యారలల్ లైన్స్ అని వాడు ఇచ్చాడో మనకి, అప్పుడు ఇక్కడ యాంగిల్ ఈక్వల్. ఎందుకని? ఈ రెండు ప్యారలల్ లైన్స్కి ఒకటేమో లోపల ఒకటి బయట, రెండు పక్కలో, వీటిని కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. ఇవి ఎప్పుడు ఈక్వల్, ఎప్పుడు ఈ రెండు ప్యారల్ అయితేనే అవి ఈక్వల్. వాడు ఆల్రెడీ గివెన్లో ఇది ప్యారల్ చెప్పాడు కాబట్టి ఐ కెన్ సే X ఈజ్ ఈక్వల్ టు A. అలాంటి ఇక్కడ కూడా తీసుకోవచ్చు మీరు, Y ఈక్వల్ టు C కూడా రాసుకోవచ్చు. అవి కూడా కరస్పాండింగ్ యాంగిల్. నేను ఇవి రెండు తీసుకున్నాను. యాంగిల్ A పెద్ద ట్రయాంగిల్లో యాంగిల్ X ఈక్వల్, ఎందుకంటే కరస్పాండింగ్ యాంగిల్స్. అవి ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? ఇవి రెండు ప్యారల్ అయితేనే. ఇవి రెండు ప్యారల్ అని గివెన్ ఉంది ఆల్రెడీగా, కాబట్టి యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ X, కరస్పాండింగ్ యాంగిల్స్. సో ఒకటి కామన్ యాంగిల్ B, ఇంకోటేమో AX, రెండు ఈక్వల్ కరస్పాండింగ్ యాంగిల్స్. సో యాంగిల్ సిమిలారిటీ ప్రకారము అప్పుడు ఆ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్. ఎప్పుడైతే అవి రెండు సిమిలర్ అయినాయో ఇప్పుడు మనం థియరం అప్లై చేయొచ్చు. సో ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్. సో ఈ థియరం అప్లై చేయొచ్చు. సో ఆ రెండు ట్రయాంగిల్స్కి ఏరియాస్ కడుతూ రేషియో ముందు చిన్నది తీసుకుందాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ XBY బై
పెద్దది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సో దీని ఏరియా బై దీని ఏరియా, రేషియో అంటే బై ఈజ్ ఈక్వల్ టు థీరం ప్రకారం ఈ రెండిటి ఏరియాస్ యొక్క రేషియో వాటి సైడ్ల స్క్వేర్ల రేషియోకి ఈక్వల్. అంటే దీని సైడ్ స్క్వేర్ బై దీని సైడ్ స్క్వేర్. చిన్న ట్రయాంగిల్ ముందు తీసుకున్నాం కదా, ఈ ట్రయాంగిల్ ఒక సైడ్ తీసుకుందాం. నేను ఇటు పక్క తీసుకుంటున్నాను XB. అలాంటిది పెద్ద దాంట్లో ఏమవుతుంది AB, కరస్పాండింగ్ సైడ్స్ తీసుకోవాలి. ఇందులో XB తీసుకుంటే అందులో AB తీసుకోవాలి. ఇందులో XY తీసుకుంటే అందులో AC తీసుకోవాలి. ఇందులో BY తీసుకుంటే అందులో BC. మనం ఇటువైపు తీసుకుందాం XB, ఎందుకంటే మన ఆన్సర్లో మనకి రేషియో ఆఫ్ AX బై XB అన్నాడు కాబట్టి ఇవి కావాలి మనకి. కాబట్టి XB బై అలాంటిదే పెద్దది AB. సో దీని సైడ్ స్క్వేరు XB స్క్వేర్ బై దీని సైడ్ స్క్వేర్ వచ్చేసరికి AB స్క్వేర్. సో ఆల్రెడీగా మనం ఫస్ట్ ఈక్వేషన్లో ఆ లైను దాని రెండు పార్ట్స్గా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయ్యింది. అంటే ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయిందంటే ప్రతి పార్ట్ టోటల్లో హాఫ్ ఉంటుంది. అంటే ఈ చిన్న ట్రయాంగిల్ టోటల్ ట్రయాంగిల్ ఎంత ఉంటుంది, హాఫ్. ఫస్ట్ ఈక్వేషన్ ప్రిపేర్ చేస్తాం. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ XBY ఈజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ XBY టోటల్లో హాఫ్ ఉంటుంది, 1/2 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC. సో XBY అనే చిన్న ట్రయాంగిల్ ఏరియా టోటల్ ట్రయాంగిల్ హాఫ్ బై కిందది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒకదాన్ని కలిపి కామన్ హోల్ స్క్వేర్ పెట్టండి, XB బై AB హోల్ స్క్వేర్ ఇలా పెట్టేసచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC క్యాన్సిల్, 1/2 ఈజ్ ఈక్వల్ టు XB బై AB హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ తీస్తే రూట్ వస్తుంది, రూట్ 1/2 ఈజ్ ఈక్వల్ టు XB బై AB. సో ఇక్కడ రూట్ 1 అంటే 1, రూట్ అప్లై చేయండి. సో 2కి రూట్ లేదు, 1/√2. రూట్ 1 అంటే 1 కాబట్టి XB బై AB. మనకి ఎందుకు ఏం కావాలి, వాడు ఇది రేషియో అడుగుతున్నాడు, AX బై XB. ఇక్కడ చూడండి XB అనేది డినామినేటర్లో ఉంది, మనకి ఇక్కడ AX రాలేదు కానీ XB ఉంది, కానీ అది న్యూమరేటర్లో ఉంది. కానీ మనకి XB డినామినేటర్లో కావాలి. సో ఈ XB డినామినేటర్లో ఉంది కాబట్టి దీన్ని ఇన్వర్టెండో చేయండి, అంటే రేషియో రెసిప్రోకల్ చేయండి అటు ఇటు. అంటే √2/1 ఈజ్ ఈక్వల్ టు AB బై XB. సో మనకి AB లేదు, AX కావాలి. సో √2/1 ఈజ్ ఈక్వల్. అసలు AB అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. అందులో రెండు పార్ట్స్ ఉన్నాయి చూడండి, AX ప్లస్ XB. మనకి AXతో పని ఉంది కాబట్టి ఆ ABని ఎట్లా రాద్దాం, AX ప్లస్ XBగా రాసుకోవచ్చు. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ AB యూ రైట్ AX ప్లస్ XB బై XB. సో √2/1 ఈజ్ ఈక్వల్ టు డివైడ్ చేయండి, సింపుల్ 2 పార్ట్స్గా అప్లై చేయండి, డినామినేటర్ని న్యూమరేటర్ టర్మ్స్గా అప్లై చేయండి. AX బై XB ప్లస్ XB బై XB, XB 1s ఆర్ XB. √2/1 అంటే √2 కదా, ఈజ్ ఈక్వల్ టు AX బై XB ప్లస్ 1 యువతలకు వస్తే మైనస్. సో √2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు AX బై XB. సో ప్రూవ్ చేశాను. సో AX బై XB ఈజ్ ఈక్వల్ టు √2 మైనస్ 1. సో AX బై XB ఈజ్ ఈక్వల్ టు √2 మైనస్ 1. నో డినామినేటర్ అంటే 1. సో దాని రేషియో ఏందయ్యా అంటే AX బై XB ఈక్వల్ టు √2 మైనస్ 1. ఇది ప్రూవ్ చేసింది. సో ఇక్కడ మనకి ఆన్సర్ దృష్టిలో పెట్టుకుని ఆలోచనలు వచ్చినాయి మనకి ఇక్కడ ఎప్పుడైతే హోల్ స్క్వేర్ పెట్టి రూట్ పెట్టామో XB మనకి డినామినేటర్లో కావాలి కాబట్టి దాన్ని ఇన్వర్టెండో చేశాను ఇక్కడ నేను, ఇన్వర్టెండో రెసిప్రోకల్స్ అటు ఇటు. దాని తర్వాత AB మనకి అసలు లేదు ఆన్సర్లో, మనకి రేషియోలో AB ఎలా ఉంది డయాగ్రామ్లో, సమ్ ఆఫ్ 2 పార్ట్స్గా ఉంది, అంటే AX ప్లస్ XB అలా రాశాను. తర్వాత స్ప్లిట్ చేశాను దాన్ని, అప్పుడు AX బై XB ప్లస్ XB బై XB అంటే 1 అయిపోయింది, ప్లస్ 1 అవతలకు వస్తే మైనస్, √2 మైనస్ 1 ఈక్వల్ టు AX బై XB. సో ఇట్ ఈస్ ద వే టు ఫైండ్ అవుట్ ద రిక్వైర్డ్ రేషియో. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాబ్లం ఇది.